తిరుపతిలో సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం కల్వకుంట పంచాయతీ ఎగువ పూనేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం మధ్యాహ్నం 12:30 చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు, గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్, రిటైర్డ్ డీజీపీ సునీల్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని ఆయన బాటలో నడవాలని కోరారు. ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రజా సమస్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఒక స్వాతంత్రం, ఈ రోజు మాట్లాడేటటువంటి ఒక స్వాతంత్రము, వాక్ స్వాతంత్రం మనం ఈ రోజు ఇక్కడ సంపాదించాం. మన ముందు తరాల జీవితాలు కూడా ఆ మహానుభావునికి ఎప్పుడు రుణపడి ఉండవలసిందిగా మనం గ్రహించవాలని మనకి ఇచ్చారు. ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్ అంటే చదువుకోండి, సంఘటితం అవ్వండి, చదువుకోండి అని ముందు ఆయన ఎందుకు చెప్పారు? ఆయన 24 గంటల్లో సుమారు 18 గంటలు ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ ఆయన కమిటీకి ఒక దళితుడిని ఇస్తే మనం రుణం తీర్చుకోవడం మన జీవితాలు తప్పించి ఇంకేయలేవు. ఆయన చెప్పిన సిద్ధాంతాలని మనం పాటిస్తూ ఒకటి, ఆచరణలో పెట్టడం ఒకటి తప్పితే మనం చేసే కృతజ్ఞతలు బొమ్మలు పెడితే తీరదు, దండ వేస్తే తీరదు. మన జీవితాలు బుగ్గిపాలైపోయే పరిస్థితి నుంచి కాపాడిన మహాను వ్యక్తి ఆచరణలో పెట్టాలి. ఆయన ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టాలి. ఈయన గొప్పతనాన్ని గురించి మనం ఈరోజు బొమ్మకేసి ఆచరించాము, తర్వాత రంగులేసాము. కాబట్టి 2 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడే మన మురళి గారు, జయరామ్ గారు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పెట్టినప్పుడు, ఈయన చైర్మన్గా పెట్టినప్పుడు ఇతర మెంబర్లు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్, 12 మంది దాకా ఉన్నారు. 12 మంది మేధావులు అంటే డిఫరెంట్ వర్గాల నుంచి తీసుకున్నారు. బిజినెస్ పీపుల్, తర్వాత విద్యావేత్తలు, తర్వాత ట్రేడర్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఎగువ పూనేపల్లిలో అంబేద్కర్ స్టాచ్యూ అన్వీలింగ్ కార్యక్రమానికి వచ్చాం. డాక్టర్ థామస్ గారు, డాక్టర్ మురళి గారు, సునీల్ గారు, మేమంతా పార్టిసిపేట్ చేశాం. సో ఇది ఒక శుభకరమైన విషయం అని మేమందరం కూడా దానికి సంబంధించిన విషయాల్ని ఈ గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది. దీంతో పాటు డాక్టర్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం రచించడంలో చేసిన ప్రాముఖ్యతని వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన స్త్రీలకు కానీ, హిందీ కోడ్ బిల్ కానీ, లేకపోతే ఫెడరల్ స్టేట్ని నిర్మించడానికి కానీ, ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి కానీ, 3 ఆర్గన్స్ ఆఫ్ ది స్టేట్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ని ఎంత సపరేట్గా పెట్టాలని ఆయన ఆలోచించాడు. అవన్నీ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. వీటితో పాటు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేమేం చేస్తున్నాం, ఇప్పటి వరకు మేమేం చేసామనే విషయాన్ని మా 2 ఎమ్మెల్యేలు గారు మేము కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఒక శుభ పరిణామం. ఈ విధంగా అన్ని గ్రామాల్లో బహుశా అంబేద్కర్ స్టాచ్యూస్ పెట్టుకుంటే ఇట్లా అవేర్నెస్ లాగా చెప్పడం, ఆయన్ని ఒక స్ఫూర్తిగా చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమం కోసం పూనేపల్లికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం అనేక రకాలైనటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా దళితుల అభివృద్ధి కోసం, సమానత్వం కోసం, వెనుకబడిన వర్గాల ఉన్నతి కోసం అనేక రూపాల్లో ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. వాటిని వినియోగించుకోవడంలో ఇంకా కావలసినంత చైతన్యం రాలేదన్నటువంటి అభిప్రాయం నాలో కలిగిన కారణంగా దళితులైనటువంటి యువకులందరికీ, పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటున్నటువంటి వారికి, ఉన్నత ఉద్యోగాల్లోకి వెళ్ళాలనుకుంటున్న వారికి, వారందరికీ కూడా సరైనటువంటి సూచన చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగనంత విధంగా అనేక రూపాల్లో దళితుల యొక్క సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించబడుతున్నాయి. వాటిని వినియోగించుకొని అభివృద్ధి, సమానత్వం కోసం మీరందరూ కూడా పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా నేను కూడా ఏ రకంగా ఉపయోగపడతానో, ప్రభుత్వం నుంచి పథకాలు పొందడం కానీ, ప్రభుత్వం నుంచి పథకాలను తీసుకోవడంలో కానీ, ప్రభుత్వం యొక్క సహకారం పొందడంలో కానీ నేను ఏ రకంగా ఉపయోగపడతానన్నా ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారి పాలన
యొక్క ఫలాలను పొందమని మీ అందరి ద్వారా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు పూనేపల్లి గ్రామంలో పెనుమూరు మండలంలో అంబేద్కర్ స్టాచ్యూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. కలిపారా? అంబేద్కర్ ఆశయాలకు అదేవిధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మేమందరూ కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి అన్న దగ్గుమల ప్రసాద్ అన్న ఎంపీ, దాని తర్వాత మురళి మన ఎమ్మెల్యే పూతలపట్నం ఎమ్మెల్యే, మేమందరూ కూడా ఇక్కడ ఉండి ఈ నియోజకవర్గానికి సేవ చేయాలని వచ్చాము. ఎందుకంటే మా అందరికి కూడా మా వృత్తి ఉంది, వృత్తి వదిలేసి కూడా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఇక్కడ మేము గట్టిగా పోటీ చేసి ఎదుర్కొని నిలబడి ఈరోజు అధికారంలో ఉన్నాము. ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా మా నియోజకవర్గంలో కానీ చిత్తూరు డిస్టిక్ కానీ మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తాము. అదే ఇప్పుడు కూడా అన్న దగ్గర చెప్పాను, DRDO ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మన ఎస్ఆర్పురం మండలంలో 600 ఏకర్లో 6,000 కోట్లలో రెడీ అయింది. అది నిజంగా ఇది చూసారంటే R&D డిపార్ట్మెంట్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా వాళ్ళకి సైనిక్ స్కూల్ కావాలని చెప్పేసి నేను అన్న దగ్గర చెప్పడం జరిగింది. కేంద్రంలో వెళ్ళి సైనిక్ స్కూల్ తీసుకొస్తే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉండడం అని డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసారంటే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బెంగళూరు నుంచి తచ్చూరు రోడ్డు 4 లేన్ రోడ్డు డైరెక్ట్గా అదాని పోర్టుకు వెళ్తుంది. కాబట్టి మనకు చాలా మంచి అవకాశం ఉంది. బాగా ఇన్వెస్టర్ని తీసుకురావచ్చు, పెద్ద పెద్ద కంపెనీని తీసుకొచ్చి మంచిగా ప్రొడక్షన్ చేసి డైరెక్ట్గా పోర్టుకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ చూసారంటే అన్నీ కూడా నార్త్ ఇండియాలో కానీ తమిళనాడులో కానీ అటు సైడ్ ఉన్నాయి. సౌత్ బేస్లో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద కంపెనీ లేవు. అందుకే నేనేం చెప్తున్నానంటే గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు మధ్యలో పెడితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు 5 స్టేట్ని మంచిగా కవర్ చేయొచ్చు. కవర్ చేయడానికి మనకు మంచిగా ఆస్కారం ఉంది. ఎందుకంటే తమిళనాడులో ఆల్రెడీ ఇండస్ట్రీస్ వచ్చి ఫ్లడ్డెడ్ విత్ ఇండస్ట్రీ. అక్కడ చూసారంటే ఒరగడం అనే ఇండస్ట్రీ, ఆ ఏరియా మొత్తం ఇండస్ట్రీతో ఫిల్అప్ అయిపోయింది. శ్రీబెరంబదూర్ కంప్లీట్గా ఫిల్అప్ అయిపోయింది. అలాగే ఇట్లా ఫిల్అప్ అవుతూ అప్ టు తిరువళ్ళూరు వరకు వచ్చేసింది. సో మన రోడ్డు, మన నియోజకవర్గం తిరువళ్ళూరుకి జస్ట్ 39 కిలోమీటర్లో ఉన్నాం. అదేవిధంగా చూసారంటే మనం ఆల్రెడీ కియా మోటార్స్ వచ్చి అనంతపూర్లో పెట్టాం. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వివిధ దేశాలకు పోవాలంటే ఇట్లా చెన్నైకి వెళ్ళి అక్కడ నుంచి ఆ పోర్ట్ నుంచి ఎన్నూరు పోర్ట్ నుంచి కానీ అదాని పోర్ట్ నుంచి కానీ లేదంటే కృష్ణపట్నం పోర్ట్ నుంచి కానీ వెళ్ళొచ్చు. సో నేనేం చెప్తున్నానంటే సెంటర్లో గంగాధర్ నెల్లూరు సెంటర్లో మనం ఒక నియోజకవర్గం సెంటర్లో మనం కంపెనీస్ పెడితే ఇన్వెస్టర్స్ తీసుకొస్తే ఫాక్స్కాన్ కానీ అదేవిధంగా విన్ఫాస్ట్ కంపెనీ కానీ ఇవన్నీ తీసుకొస్తే 39 కిలోమీటర్ సరౌండింగ్లోనే ఈవెన్ తిరువళ్ళూరులో పెడితే కూడా స్పేర్ పార్ట్స్ అన్ని కూడా తయారు చేయొచ్చు. అదేవిధంగా చూసారంటే మనకు